ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. ఈ రోజు మరో అమెజాన్ హాల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ ప్రొడక్ట్స్ అన్ని వెరీ యూనిక్ అండ్ మీకు తెలుస్తుంది అనమాట అసలు ఇవి కొనొచ్చా కొనకూడదా, వర్త్ కాదా అన్నది ప్రతిదీ డీటెయిల్ గా. సో వెరీ ఇంట్రెస్టింగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో వీడియో మొత్తం వాచ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఫస్ట్ వచ్చేసి షుగర్ లిమిటెడ్ ఎడిషన్ లాలా లవ్ 18 hours లిక్విడ్ లిప్స్టిక్ సెట్ ఆఫ్ 3. ఇది నాకు ఇన్స్టాగ్రామ్ లో కనిపించింది అనమాట. ఈ బుజ్జి బుజ్జి లవ్స్ లాగా ఉండే లిప్స్టిక్స్ అనేవి ఇవి వీళ్ళవే సెట్ అండి, మనం సెలెక్ట్ చేసుకోవడానికి అవ్వదు. ఇలాగ చాలా చాలా క్యూట్ గా ఉన్నాయి. ఈ వ్యాలంటైన్స్ డే అనో ఏంటో ఫిబ్రవరి రాగానే ఎక్కడ చూసినా ఈ లవ్లు ఇవన్నీ తెగ వచ్చేస్తుంటాయి కదా. ఇవి మూడు నాకు మస్తు క్యూట్ అనిపించాయి. దీస్ ఆర్ లిమిటెడ్ ఎడిషన్. సో ఇది వచ్చేసి ఇలా బ్యూటిఫుల్ ఉంటాయి. ఇవి ఇలా ట్విస్ట్ చేసి ఓపెన్ చేయాలి. దీస్ ఆర్ లిప్స్టిక్స్ అండి విత్ క్యూట్ ప్యాకేజింగ్ అనమాట. బ్యూటిఫుల్ రెడ్ కలర్. ఇంకొకటి వచ్చేసి రెండు నాకు చాలా నచ్చాయి. ఈ రెండు చాలా బాగున్నాయి, మన స్కిన్ టోన్స్ కి చాలా సూట్ అవుతాయి. ఇది కొంచెం లైక్ వాష్ అవుట్ చేసేస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఒక మావీ కలర్ ది. దీని మీద ఇంకొంచెం ఏదైనా లిప్స్టిక్ పెట్టుకుంటే బాగుంటది. వెరీ క్యూట్. ఇఫ్ యు ఆర్ ఇన్ టు క్యూట్ స్టఫ్ ట్రై దిస్ వన్. మస్తు మళ్ళీ క్యూట్ గా ఉన్నాయన్నమాట. సో ఇవి హ్యాండ్ బ్యాగ్ లో ఉంచుకోవడానికి వీటికైనా పనికొస్తుంది. దీస్ ఆర్ లిమిటెడ్ ఎడిషన్. నేను అమెజాన్ లోనే తీసుకున్నాను. వీటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. చాలా క్యూట్ ఉన్నాయి, చాలా చిన్నవి బుజ్జిగా. అండ్ దాని తర్వాత నేను తీసుకున్నాను, ఇది ఒక కంపెనీ, కొత్త కంపెనీ అనుకుంటా, బ్లరేర్ ఎలా చేస్తారో చూడండి. ఇక్కడ నేను స్క్రీన్ మీద ఇస్తాను, లింక్ కూడా ఇస్తాను. ఇవి వచ్చేసి ఫేస్ వాష్లు అనమాట. ఇది ఇంగ్రీడియంట్స్ బేస్డ్ కంపెనీ. లైక్ ఏవి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో చూడండి అన్నట్టు దీనికి ఇలాంటి ఒక పేపర్ లోని మనకి డీటెయిల్ గా రాసి ఉంటది అనమాట. ఇందులోని ఇప్పుడు ఇది రోజ్ పౌడర్ ఫేస్ వాష్ తీసుకునుకోండి. రోజు 70% ఉంటది, తర్వాత 7% శాండిల్వుడ్ ఉంటది, 18% కోకోనట్ క్లెన్జర్ ఉంటది, ఆల్ న్యాచురల్ బేస్ 5% ఉంటది. సో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ నేను చాలా పెద్ద వస్తాయి అనుకున్నా, బట్ ఇంత వచ్చాయి అనమాట. ఈ 3 సెట్ కాదు, వేరువేరుగా కొన్నాను. 3 సెట్ లాగా కూడా వచ్చేచ్చు. పౌడర్ ఫామ్ లో ఉంది కాబట్టి ఎక్స్ట్రా ప్రిజర్వేటివ్స్ ఏమీ యూజ్ చేసి ఉండరు. అండ్ వెరీ వెరీ యూనిక్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు దీంతోని. విటమిన్ సి ఒకటి, నీమ్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి రోజ్. ఈ పింక్ ఫేస్ పౌడర్ కాదు, ఫేస్ వాష్ పౌడర్. ఇది మనము కొన్ని ఒక ₹10 కాయిన్ అంత పౌడర్ ఇక్కడ వేసుకుని కొద్దిగా వాటర్ చేయగానే మామూలు ఫేస్ వాష్ లో ఎలా ఫోమ్ వస్తుందో అలాగే ఫోమ్ వస్తుంది, మనం ఫేస్ కి అప్లై చేయొచ్చు. నీమ్ ఫేస్ వాష్ అయితే పింపుల్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. ఈ రోజ్ అన్నది రోజే. విటమిన్ సి బ్రైట్నింగ్ కావాలి అనుకున్న వాళ్ళకి విటమిన్ సి ట్రై చేయొచ్చు. వెరీ యూనిక్ ప్రోడక్ట్, మీరు తప్పకుండా ట్రై చేయాలి. కొత్త యూనిక్ ప్రోడక్ట్స్ ట్రై చేయాలి అనుకుంటే మీరు ట్రై చేయొచ్చు. నేను అనుకున్న ఇంత చిన్న డబ్బా ఎందుకు వచ్చిందా అనుకున్నా, బట్ ఇంత చిన్న డబ్బాయే చాలా రోజులు ఇచ్చేస్తుందని ఒకసారి వాడడం స్టార్ట్ చేశాక నాకు తెలిసింది. సో ఈ 3 తీసుకున్నాను, వెరీ యూనిక్. అండ్ తర్వాత నేను ఒక హెయిర్ ఆయిల్ ట్రై చేస్తున్నాను, చాలా చాలా బాగుంది అనమాట. అరివి ఆర్గానిక్స్ అని చెప్పి. ఇది రోజ్మెరీ లావెండర్ హెయిర్ గ్రోత్ హెయిర్ ఆయిల్ విత్ ఆల్ న్యాచురల్ ఆయిల్స్ అండ్ విత్ 100% ఆల్ హెయిర్ టైప్స్ అనమాట. 200 ml బాటిల్. స్మెల్ వచ్చేసి సేమ్ రోజ్మెరీ వాటర్ మనం తయారు చేసాం కదా ఇంట్లో, సేమ్ అదే స్మెల్. చాలా చాలా బాగుంది అనమాట. హెయిర్ ఫాల్ సివియర్ గా ఉన్నట్టయితే ఒక ట్రైల్ అయితే మీరు దీని మీద ఇవ్వచ్చు. రోజ్మెరీ చాలా చాలా బాగా పనిచేస్తుంది. మెయిన్లీ రూట్స్ స్ట్రెంథెన్ చేయడానికి, న్యూ హెయిర్ అనేది గ్రోత్ డెవలప్ అవ్వడానికి, వీటన్నిటికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సేమ్ వాళ్ళ కంపెనీదే ఒక సెట్ ఉంటే లిప్స్టిక్ సెట్, అదొకటి తీసుకున్నా. ఇవి మొత్తం 10 లిప్స్టిక్స్ అనమాట. ఎందుకు తీసుకున్నావు సిరి అంటే మరి ఏం చెప్తాము, అలాగే రకరకాల ప్రోడక్ట్లు ట్రై చేస్తేనే కదా నేను మీతో కూడా షేర్ చేయగలుగుతా. దీస్ ఆర్ మినీస్ అనమాట, చిన్న చిన్న బుజ్జివి. సో యూనిక్ కలర్స్ ఏమైనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయొచ్చు. ఇక్కడ వెనకాతలు ఉన్నాయి ఏవేవి కలర్స్ ఉన్నాయి అని చెప్పి. రెడీ టు కిల్, ఫస్ట్ కీస్, నైట్ మేనేజర్, ఓకే, వెల్ డ్రెస్డ్, కాఫీ కనెక్ట్, పింక్ పౌట్, రేర్ లవ్, రెడ్ అవుట్, పర్ఫెక్ట్ బాస్, ఇన్సైడ్ ఎయిర్, వీటి పేర్లు అనమాట. ఇది సెట్ వచ్చేసి తక్కువేం పడలేదు, ఎక్కువే పడింది. సో ఈ సెట్ అంటే రకరకాల కలర్స్ ట్రై చేయాలి, మీకు ఎలాంటి కలర్ సూట్ అవుతుందో తెలుసుకోవాలి, మీ స్కిన్ టోన్స్ కి ఏవి బాగుంటాయి, ఫార్మల్స్ ఏవి బాగుంటాయి అలా తెలుసుకోవాలి అనుకుంటే గో ఫర్ మినీస్ అనమాట. ఫుల్ సైజ్ కన్నా మినీస్ తీసుకుంటే మనకి ఏవేవి పడతాయో అవన్నీ యూజ్ చేస్తే ఏవేవి పడవో అలాంటి కలర్స్ ఇంకెప్పుడు మనం పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో అదొకటి. దాని తర్వాత ఇంకొకటి విష్ కేర్ నుంచి
100% ప్యూర్ కలోంజీ బ్లాక్ ఆనియన్ సీడ్ ఆయిల్ ప్రీమియం క్వాలిటీ ఫర్ హెయిర్ అండ్ స్కిన్ అన్నమాట. ఇది ఎందుకు కొన్నాను అంటే కొలంజీ ఆయిల్ చాలా మంచిదని మీలోనే ఎవరో కామెంట్ సెక్షన్ లో షేర్ చేశారు. మీరు రోజ్మెరీ అంటున్నారు, కొలంజీ ట్రై చేయండి అది ఇంకా మంచిది అని చెప్పి మీరు చెప్పాక నా చెయ్య దురద ఆగదనమాట. సో ఇది నేను పర్చేస్ చేశాను. నాకు అన్నిటికన్నా ఎక్కువ రివ్యూస్ ఎక్కువ వ్యూస్ దీని మీద ఉన్నట్టు అనిపించి ఇది కొన్నా. ఓవరాల్లీ నాకు దీన్ని అది వాడుతున్నాను కదా, ఇదంతా వాడలేదు, ఇది జస్ట్ హ్యాండ్స్ కి నేను యూజ్ చేశాను. ప్రిట్టి మాయిశ్చరైజింగ్. లెట్స్ సీ మరి కొన్ని రోజులు యూజ్ చేసి జుట్టుకి ఎలా పనిచేసింది అన్నది నేను మీతో షేర్ చేస్తాను అనమాట. సో అవి నేను తీసుకున్న కొన్ని యూనిక్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ అమెజాన్ గురించి మీ అందరికీ తెలుసు కదా, చాలా చాలా క్విక్ గా డెలివరీ ఉంటుంది. మనకి ఏమైనా నచ్చకపోతే మనం ఈజీ రిటర్న్ పాలసీ ఉంటుంది. చాలా చాలా ఆఫర్స్ ఉన్నాయి. వీటన్నిటి మీద హ్యూజ్ డిస్కౌంట్స్ ఉన్నాయి. వీటన్నిటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. అంతేకాకుండా మై హోల్ స్టోర్ పేజ్ కూడా ఇస్తాను. అక్కడ నేను ఇప్పటి వరకు పర్చేస్ చేసిన డ్రెస్సులు, బ్యూటీ ప్రోడక్ట్స్ అన్నిటివి అక్కడ లింక్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇంకెందుకు కలిసి చెక్ చేయండి. దాంతో పాటు ఇప్పుడు మష్రూమ్ తందూరీ చేశాను. సో యమ్ వచ్చింది. చాలా చాలా ఈజీగా ఒక 10-15 నిమిషాల్లోనే చేసేసుకోవచ్చు. ఆ రెసిపీ యాడ్ చేస్తాను, మీరు చూసేయండి. దాని తర్వాత నా గోల్డ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపిస్తాను అన్నమాట. రెసిపీ చూసి వచ్చేయండి. ఈరోజు నేను ఒక మష్రూమ్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో ఎవరైనా వచ్చినప్పుడు స్టార్టర్స్ లాగా చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో మనకు తినాలనిపించినప్పుడు తీసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మష్రూమ్స్ని బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ప్రతి మష్రూమ్ని 2 పీసెస్గా కట్ చేసుకుంటాం అనమాట. దీనికోసం మ్యారినేషన్ కోసం వచ్చేసి ఫస్ట్ ఒక కప్ కర్డ్ తీసుకుంటాము. దాంట్లోని చిల్లీ పౌడర్, దాని తర్వాత ఉప్పు, పసుపు, దాని తర్వాత చికెన్ తందూరీ మసాలా కాదు ఏదైనా తందూరీ మసాలా అండ్ గరం మసాలా యాడ్ చేసుకుంటాము. అంతేకాకుండా కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మనం కొంచెం లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోని 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ బియ్యం పిండి యాడ్ చేసుకుందాం. బియ్యం పిండి ఎందుకంటే క్రిస్పీనెస్ రావడానికి, శనగపిండి ఎందుకంటే బైండింగ్ ఏజెంట్లా పనిచేయడానికి అనమాట. అండ్ ఒకసారి టేస్ట్ చేయండి. మీ పెరుగు ఎక్కువ పుల్లగా ఉంటే యూ కెన్ అవాయిడ్ లెమన్. ఒకవేళ పెరుగు అసలు పుల్లగా లేదు అనిపిస్తే మీరు కొద్దిగా లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తందూరీ మసాలా ఫ్లేవర్ అనేది ఎక్కువ రావాలి కాబట్టి కొంచెం ఎక్కువ తందూరీ మసాలా యాడ్ చేసుకోండి. ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు. దీనికి ఏంటి అంటే దాని మష్రూమ్ది ఒరిజినల్ టేస్టే బాగుంటుంది అనమాట. ప్రతి మష్రూమ్ని 2 పీసెస్గా కట్ చేసుకుని మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకుని మష్రూమ్స్ అన్నిటిని ఇందులో యాడ్ చేసేస్తాము. యాడ్ చేసి వీటన్నిటిని మిక్స్ చేసేద్దాం. ఇందులో మీరు కావాలి అనుకుంటే రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, దాని తర్వాత ఆనియన్స్ ఇవన్నీ కూడా యాడ్ చేయొచ్చు. నేను మష్రూమ్స్తో పాటు కొద్దిగా ఆనియన్స్ కూడా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకుంటాను అనమాట. దీంతో పాటుగా సైడ్కి లచ్చా ఆనియన్స్ చేసుకుంటున్నాము. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ ఆనియన్స్ ఎలా అంటే ఫస్ట్ సర్కిల్స్ లాగా కట్ చేసి వీటన్నిటిని ఒక ఐస్ క్యూబ్స్ ఉన్న వాటర్లోని యాడ్ చేయాలన్నమాట. అప్పుడు ఈ ఆనియన్స్ది ఘాటు ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది అండ్ మనం తింటున్నప్పుడు కూడా చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. నార్మల్లీ హోటల్స్లో అన్నింటిలోని ఈ ఆనియన్స్ అనేది ఇస్తారు కదా, మనం ఏమైనా స్టార్టర్స్ ఆర్డర్ చేస్తే ఆ ప్లేట్లో కొద్దిగా సైడ్కి పెట్టేసి ఇస్తే అప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది అండ్ చేసుకోవడం చాలా చాలా ఈజీ. మనం ఈజీగా చేసుకోవచ్చు. దీస్ ఆర్ నాట్ వెనిగర్ ఆనియన్స్, దీస్ ఆర్ లైక్ లచ్చా ఆనియన్స్ అనమాట. మంచిగా ఒకే సైజ్గా ఆనియన్స్ అన్నీ కట్ చేసుకుంటే ఇంకా బాగుంటాయి. నాకు కొన్ని పెద్ద వైపే కొన్ని చిన్న వైపే అలా కాకుండా చూసుకోండి. ఐస్ క్యూబ్స్ వేసిన వాటర్లోని వీటిని యాడ్ చేయండి. ఎంత బాగుంది తెలుసా, 2 ప్యాకెట్స్ చేశాను కానీ మొత్తం ఖతం అయిపోయి. ఇంకో ప్యాకెట్ మష్రూమ్ కూడా ఉంది, నేను అది కూడా చేస్తుంటే బాగుంది అనిపించింది. అండ్ వీటిని ఆ స్కూవర్స్ ఉంటాయి కదా పుల్లలు, ఆ పుల్లలకి గుచ్చి చేస్తే ఇంకా టేస్టీగా ఉంటాయి. బట్ నాకు అంత ఓపిక లేదు. ప్రతిదీ ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు తినేయడానికి అంత డెకరేషన్ అవసరం లేదనిపించింది. ఎంత డెకరేషన్ చేసినా ఏం చేసినా 2 నిమిషాల్లో ఖతం అయిపోయేదానికి ఇంత డెకరేషన్లో ఇప్పుడు ఆ స్కూవర్లు వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి వాటిని ఏం చేయలేదన్నమాట. తర్వాత ఈ ఆనియన్స్ ఐస్ క్యూబ్స్ నుంచి ఈ ఆనియన్స్ని బయటికి తీసేస్తాం. దీంట్లోని కొద్దిగా చిల్లీ పౌడర్, కొద్దిగా సాల్ట్ అండ్ ఆమ్చూర్ పౌడర్ అండ్ 1 లెమన్, హాఫ్ లెమన్ యాడ్ చేస్తాం. అంతే సూపర్ సింపుల్ అండి. ఆ ఆమ్చూర్ నుంచి పులుపు, లెమన్ నుంచి పులుపు, ఉప్పు, కారం అన్నీ ఆ ఆనియన్స్కి పట్టుకుని చాలా చాలా యమ్మీగా టేస్టీగా అయిపోతాయి. ఇవి అన్నీ ఒక పావు గంట ముందు చేసుకోవాలన్నమాట. అండ్ మన మష్రూమ్స్ని ఒక ½ అన్ అవర్ మ్యారినేట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో వెంటనే క్విక్గా చేసేస్తాం కన్నా కొద్దిగా మ్యారినేట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. టేక్ ఏ నాన్ స్టిక్ ప్యాన్ అండ్ యాడ్ సమ్ ఆయిల్. దాని తర్వాత మన ఈ మష్రూమ్స్ని, ఆనియన్స్ని అన్నిటిని ఇందులో యాడ్ చేసేస్తాము.
మరీ స్లో చేసి కండి ఫ్లేమ్ స్లో చేసేస్తే మష్రూమ్స్ నుంచి వాటర్ రావడం అనేది స్టార్ట్ అయిపోయి అది కాస్త కూరలాగా అయిపోతుంది. కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే వాటర్ అన్నది అందులోనే ఉండి ఆ మష్రూమ్స్ అనేవి క్రిస్ప్ వస్తాయి అన్నమాట. చాలా చాలా ఈజీ. మీకు ఓపిక అంటే వీటన్నిటిని పుల్లలకి టూత్ పిక్స్కి ఒక మష్రూమ్ ఒక ఆనియన్ ఒక మష్రూమ్ ఒక ఆనియన్ అలాగా గుచ్చి కూడా మనం ఒక్కొక్క దాన్ని తందూరులాగా చేసుకోవచ్చు. బట్ నాకు అంత ఓపిక లేదు, అస్సలు ఓపిక లేదు. దాని తర్వాత ఇదిగో ప్యాన్ మీద ఎక్కువ 100 సార్లు ఏం కలపాల్సిన అవసరం లేదు. కొద్దిగా అటు ఇటు కలిపితే మనకి ఈ స్టేజ్కి వచ్చేస్తే మనం గ్యాస్ ఆఫ్ చేసేస్తాం అనమాట. తర్వాత మనం ఇందాక చేసుకున్న ఆనియన్స్ అండ్ మన యమ్మీ మష్రూమ్స్ ఆ మమ్మల్ని తినేస్తే మీ ఇంట్లో అందరూ సూపర్ హ్యాపీ అయిపోతారు. మీకు చాలా పొగిడేస్తారు అనమాట. ఎంత యమ్మీగా ఎలా చేసావు ఇంత క్విక్గా అని మీరు అలా చెప్పకండి, చాలా కష్టపడి చేశాను. సో వచ్చారా రెసిపీ ట్రై చేయండి, గ్యారంటీగా మీ ఇంట్లో మష్రూమ్స్ అంటే ఈ రెసిపీ ట్రై చేయండి. మీ ఇంట్లో అందరూ మిమ్మల్ని సూపర్ 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 అంటారు గ్యారంటీగా. అండ్ నేను కొన్ని గోల్డ్ ఇయర్ రింగ్స్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నా. చాలా మంది మొన్న కామెంట్ సెక్షన్ లో అడిగారు అనమాట, చూపించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఏమంత యూనిక్ కలెక్షన్ లేదు అండ్ చూపించుకునే అంత ఎక్కువ ఏమీ లేవు. సో అందుకే నేను ఎప్పుడు గోల్డ్ ఎలాగ చేయను, బట్ అడుగుతున్నారు కదా అని చెప్పి తీసాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వచ్చేసి జుంకాలు. ఇవి ఏంటంటారు, సో ఫస్ట్ దగ్గర నుంచి క్లోజప్స్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను, మీరు చూడొచ్చు. ఇవి నా ఫస్ట్ జుంకాలు అనమాట. ఎప్పుడో ఒక 15 సంవత్సరాల క్రితం ఎప్పుడో తీసుకున్నవి. ఇలాగ చూపిస్తే బాగుంది. సో అందరికీ రౌండ్ జుంకాలు ఉంటాయి కదా, నాకు రౌండ్ అందరికీ ఉండేవే ఉంటాయి, నాకు అసలు ఇష్టం ఉండదు. సో ఐ గాట్ స్క్వేర్ అనమాట. అప్పుడు చాలా సంవత్సరాలు ఇవే నేను పెట్టుకుని ఉండేదాన్ని కల్కట్టాలో ఉన్నప్పుడు. అన్ని చాలా చాలా తక్కువ గ్రాములు అండి, 2 గ్రాములు 3 గ్రాములు లెక్కన. ఎప్పుడెప్పుడు సిఎంఆర్లో మోస్ట్లీ సిఎంఆర్ఏనా అవన్నీ. నేను క్లోజప్స్ కూడా తీసి ఇక్కడ పెడతా. సో ఇది నా నెక్స్ట్ ఇయర్ రింగ్ అనమాట. లైక్ మీరు అనుకుంటున్నట్టు వావ్ డిజైన్స్ అయితే నా దగ్గర ఏం లేవు. ఎవ్రీథింగ్ ఇస్ సో సింపుల్ అండ్ వెరీ లైట్ వెయిట్. నా కలెక్షన్లో ఏదైనా కొంచెం యూనిక్ అంటే అది ఇదే అని నేను అనుకుంటా. సో దీస్ ఆర్ మై బ్లాక్ బ్లాక్ స్టోన్ ఇయర్ రింగ్స్. మా డాడీ మా ఆయన ఇద్దరు స్టోన్స్ తీసుకుంటా అంటే వద్దు వేస్ట్ అంటుంటారు అనమాట. అందుకోసమే నాకు ఎక్కువ స్టోన్స్ ఏవి ఉండవు. ఇందులో కూడా ఒక స్టోన్ పెడిపోయినట్టు ఉంది. సో ఇది ఏదైనా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందంటే అది ఇదే అన్న ఫీలింగ్ అనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఇది ఒరిస్సా స్టైల్ అనమాట. అక్కడ బరంపురంలో ఎక్కడో తీసుకున్నట్టున్నా. అప్పుడు ఒక 15-16 సంవత్సరాల క్రితం. ఇది ఎప్పుడు నేను ఎక్కువ వాడేలేదు, నాకు గుర్తు కూడా లేవు సకానికి ఎక్కువ ఏవి ఎక్కడ తీసుకున్నాము ఏంటి అన్నది. జస్ట్ అలా ఏవో ఉన్నాయని చూపిస్తున్నాను అంతే, నథింగ్ లైక్ యూనిక్ ఏం కాదు. సో ఇది నా ఇంకొకటి, ఇదొకటి. ఇట్స్ ఆల్సో ఫ్రమ్ ఒరిస్సా అనుకుంటా, ఐ డోంట్ రిమెంబర్. బట్ అగైన్ ఇది ఒకటి కొంచెం యూనిక్గానే ఉంటుంది. చాలా వాడాను అనమాట ఇది చాలా సంవత్సరాలు. ఇది కూడా సిఎంఆర్లోనే తీసుకున్నాను. నాకు ఇలా కొంచెం డిఫరెంట్గా ఉంటే కొంచెం నచ్చుతాయి అనమాట. సేమ్ లాగా ఉంటే నేను అసలు వాడను. అండ్ ఇదొకటి, ఇది నాకు అసలు నచ్చదు. కొన్నప్పుడు చాలా నచ్చింది, దాని తర్వాత నచ్చడం మానేసింది. ఏడు పాముల్లో ఉన్నాయి అన్న ఫీలింగ్. చాలా సంవత్సరాలు పెట్టుకున్న తర్వాత అస్సలు తీయని ఇయర్ రింగ్స్ ఇవి ఒకటి. క్లోజప్స్ పెట్టాలో ఇలాగే కనిపిస్తుందా బానే. ఇవి కూడా చాలా సంవత్సరాలు వాడాను. దీస్ ఆర్ ఫ్యూ ఇయర్ రింగ్స్, మై గోల్డ్ ఇయర్ రింగ్స్. నథింగ్ స్పెషల్, అందుకే నేను ఎక్కువ చూపించడానికి ఇష్టపడను. బట్ ఎవరిది ఏవే ఉంటే అవే కదా. సో అవన్నమాట నా ఇయర్ రింగ్స్. హోప్ మీకు నచ్చా అనుకుంటున్నా. నచ్చితే మీ ఇష్టం, లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పుడు బాయ్ బాయ్.